తింటారు ఖచ్చితంగా. అప్పుడే సంతోషంగా ఉన్నావు కదా నువ్వు. ఈ పిల్లగా రాజు రాజు తీసుకుంటా మాటలు చెప్పగలుగుతారా? గ్యాస్ వచ్చింది, అంత మంచిగానే ఉంది మాట. అయితే ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా పిరాయింది, అంత మంచిగానే ఉంది. అందరికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఇది సీఎంపీఆర్ हिंदी में बोलो। అమ్మా ఇక్కడ మళ్ళీ పిల్లలు కవర్ కావాలన్నా అశోక్ గారు చెప్పనా? అన్ని ఫ్రీ అయినాయి. నిజంగానే సంతోషంగా ఉన్నారు. నీకు జరిగిందే చెప్పు. నీకు పెళ్లి ఎప్పుడైంది చెప్పు. ఈ ఊరికి ఎప్పుడు మాట్లాడు, నువ్వే మాట్లాడచ్చు. మాకు ఇందిరామ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. నాకు రేషన్ కార్డు కూడా వచ్చింది శంకరన్న దయ వల్ల. మాకు ఇలా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సన్న బియ్యం, ఇంకా రేషన్ కార్డు వచ్చింది, ఇంకా బియ్యం ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం. సిలిండర్ సబ్సిడీ చెప్పాలి అవన్నీ. కాంగ్రెస్ వచ్చినందుకు మాకు గ్యాస్ వచ్చింది ఫ్రీగా, కరెంటు బిల్లు, బస్సు, రేషన్ కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది. ధన్యవాదాలు. మధ్య కట్టుకోండి, బిల్లు కూడా తొందరగా వస్తుంది. ఈ బస్సు కూడా వచ్చింది, చాలా మా ఆయన పేరు సురేష్. రేవంత్ రెడ్డి ఆయన శంకరన్న ఇచ్చింది, ఎమ్మెల్యే శంకరన్న. మన ఇంద్రపల్లి శంకరన్న గారు ఒక సర్పంచ్ ఉన్నప్పటి నుంచి నేను ఇల్లు జరిగినా నీకేంటి తమ్మి ఇన్ని రోజులకున్నా నేను ఇల్లు ఇస్తా అంటానని చెప్పిండు. ఇలా ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చినాక శంకరన్న గారికి ఇలా నాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషము. ఈ విధంగా ఎన్ని రోజులకున్నా నేను శంకరన్న మాట విద్యనే కావాలి 100%. నాకు కరెంటు ఫ్రీ, బియ్యం ఇచ్చిర్రు, గ్యాసు, బస్సు ఫ్రీ, కరెంటు బిల్లు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. శంకరన్న వచ్చినాక బస్సు వచ్చింది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, బియ్యం వచ్చినాయి, ఇండ్లు వచ్చింది, కరెంట్ వచ్చింది. సంతోషంగా ఉన్నాం కదా. సంతోషం. మాకు పెడతారు అన్నం. మీరు అబద్ధం చెప్తారు అనుకుంటున్నాను. మీరు అబద్ధం చెప్తారు అనుకుంటున్నారు. మరి ఏం కూర చేసారు అన్నట్టు? వెరీ గుడ్. అన్నం పెట్టుకుంటే ఇస్తలాకు రావాలి, లేకపోతే రాజశేఖర్ రాజేష్ సురేష్ ఇట్లాంటిది బాగా ఫ్లాష్ కావాలి. అదే కల్లోకుంట్లో ఎంత ఫ్లాష్ చేసినా ఇదంతా సీఎం నుంచి మీకు అప్రిషియేట్ వస్తుంది. వెరీ గుడ్.
आता भाई रोड पे रहने वाला हूँ। అన్నా ఒకసారి ఒక్క నిమిషం రోజు తినే అన్నమేనా ఇప్పుడు? కెమెరా 2 నిమిషాలు అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు నిండా 3 పూటల భోజనం పెట్టాలి, వాళ్ళ పిల్లలకు వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, సివిల్స్లపై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలో గత ప్రభుత్వం ఓ నాణ్యత గల బియ్యం ఇచ్చేవాళ్ళు. అప్పుడు 10 ఏళ్ల కిందట రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బియ్యంతో పాటు 9 వస్తువులు ఇచ్చేవాళ్ళం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమం, పేద కుటుంబాలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తే ప్రజలు ఒక మార్పు కోరినరు. ప్రజల మార్పు కోరడం ముఖ్య ఉద్దేశం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఒక అవకాశం ఇస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఇవాళ కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవానికి నిత్యావసర వస్తువులు, నాణ్యత కలిగిన వస్తువులను పంపిణీ చేయాలని వారి సంకల్పంతో చేస్తే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండవలసిందని చెప్పి దళారీ వ్యవస్థనంతా అంచివేసి రైసు మిల్లల యొక్క అక్రమాలను అరికట్టి ఇవ్వల్లనే రైతులకు 500 బోనస్ ఇస్తూ సన్న ఒడ్లు పండియాలే బోనస్ ఇస్తామని చెప్పి దాదాపు 2,57,000 కోట్ల టన్నుల ఇలా ధాన్యం వచ్చింది. ఈ ధాన్యం 5 ఏళ్లకు సరిపోయే ధాన్యం కాబట్టి సన్న బియ్యం వల్ల పేదలు చల్లగా తినాలే, పేదల ఆరోగ్యం కాపాడాలని చెప్పి ఇవాళ సన్న బియ్యం ప్రతి కుటుంబానికి ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ప్రతి గ్రామంలో వాళ్ళ కుటుంబాల సభ్యులు పెరిగారు. కొందరు పెళ్లిళ్ళు అయితే సభ్యులు కూడా పెరిగారు. పిల్లలు జన్మించడం వల్ల వారి యొక్క కుటుంబంలో సంఖ్యను కూడా కార్డులో పెంచుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూ ప్రతి సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తూ వారిని పూర్తిగా ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబం ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళు తినాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం గత ఉగాది నాడు నుంచే ఈ పండుగ వాతావరణం అయింది. కాబట్టి మేము కూడా చూస్తూ ఉన్నాం. పేద మహిళలు, నేను దాదాపు ఈ అప్రెడ్డిగూడెం గ్రామం అనుకోకుండా వచ్చి రావడం జరిగింది ఇక్కడికి. అంటే ఇది స్వయాన మా గ్రామం కాబట్టి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఇదొక ఆమ్లెట్గా ఉండే ఈ గ్రామంలో మంచి జరగాలన్న ఒక ఆలోచనతో కూడా
ఏ విధంగా ఉన్నారో అని చెప్పి చూడడానికి కూడా రావడం జరిగింది. పక్కా ఇండ్లు కూడా కట్టుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏ గ్రామం అన్నా ఒక్క ఇల్లు అని లేదు. గత ప్రభుత్వాలు మాటలు కోటలు ఎగిరినాయి. ఇవాళ కాళ్ళు కడప కూడా దాటలే వాళ్ళకి. వాళ్ళ ఈ గ్రామానికి వస్తే చాలా సంతోషమైంది. అధికారులు ఉన్నారు, స్వయాన పత్రికా సోదరులు కూడా ఉన్నారు, స్వయాన చూసిరంతా బేస్మెంట్లు కట్టుకుంటా ఉన్నారు. ఒక మంచి వాతావరణంలో దళిత బీసీలు ప్రతి మహిళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం వెలకట్టలేనిదిగా మాట్లాడరాకపోయినప్పటికీ వాళ్ళ లోపల ఒక సంతోషం కనబడతా ఉంది. ఇక్కడ కూడా ఈ యొక్క ఇంటికాడికి వచ్చినాం. సన్నబియ్యం తెచ్చుకున్నారా అని అడిగిన నేను. తెచ్చుకున్నాము, చాలా బాగున్నాయని అంటూ. బాగున్నాయంటే సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నది అరుణమ్మ. అవునా అరుణక అంటా ఉంది. ఆమె కళ్ళలో ఆమె ఆనందం చూడండి. ఎలా అంటే వాస్తవాలు. ఇవాళ వాస్తవాలను గాలి కొదిలి ఈ ప్రభుత్వం 12-14 నెలల ప్రభుత్వము ప్రజలకిచ్చిన మాట ఇవాళ ప్రతి ఇంటికాడ చూసిన నేను. ప్రతి మహిళ చెప్తుంది, అన్న మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిరో, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిరో, ఆ మాట ప్రకారము మాకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సిలిండర్ సబ్సిడీ కల్పించిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సప్లై చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు ఇలా కార్పొరేట్స్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకోవడానికి 10 లక్షల ఆరోగ్య కార్డు కూడా సౌలత్ కల్పించడం జరిగిందని అంటూ ఉన్నారు. దాంతోపాటు గ్రామంలో 2-3 మహిళలు నాతో స్వయంగా చెప్పినారు, రుణమాఫీ అయింది, సంతోషం ఉంది. రైతు భరోసా పడ్డది, సంతోషంగా ఉంది. దాంతోపాటు మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, మేము నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఈ స్థానిక నాయకులు పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మాకు ఇండ్లు లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళకు ముఖ్యం మా ఎంబడి పడి కూడా అర్హత కలిగిన మా అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ మాకు అండగా ఉండి, మా ఎంబడి ఉండి అన్ని మాకు చేరే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్తే ఇలా మహిళలు చెప్తే చాలా సంతోషంగా ఉంది. నాకు సొంత ఇంట్లో ఎలా సంతోషంగా